నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి సీఎం అవ్వగానే బీఎస్ఆర్ నేతలకు కేసుల భయం పుట్టుకుందని అన్నారు బండ్ల గణేష్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు 13వ వార్డులో స్వామిదాస్ మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు కుటుంబ సభ్యులు అనుచరులతో సహా టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లిలో రాకదిలిరా సభ అనంతరం పల్నాడు జిల్లా దాచేపల్లిలో బస చేయనున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బస చేసే ఇంట్లో పూర్తి భద్రత ఏర్పాట్లు చేస్తున్న పోలీసు అధికార యంత్రాంగం నేటి రాత్రికి దాచేపల్లిలో బస చేసి రేపు ఉదయం 7 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు వెళ్లనున్న నారా చంద్రబాబు నాయుడు బాబా రాజకీయ భవిష్యత్తు కోసం 3 అడుగుల పిచ్చోడిని అడ్డం పెట్టుకుని చిన్న మామని అతి కిరాతకంగా చంపారని కసతీరా నరికి నరమేధం బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ దాకా ఎలా పడితే అలా నరికి చిత్రవధ చేసి చంపారని మహామేతగాడు ఒక్క క్షణంలో బూడిద అయ్యాడు అని పాపాలు చేసి కూడా క్షణం చిత్రవధ చేసి చంపారు బావ మరదళ్ళు ఒకరి కళ్ళల్లో ఒకరు ఆనందం కోసం దేవుడు ఉన్నాడు పాపం పండుతుంది అన్నారు వైఎస్ సునీతారెడ్డి మనిషి పుట్టినవాడు పేటీఎంల తప్ప ఎవరన్నా సునీతకి అండగా నిలబడతారని బాబాయిని గొడ్డలితో కొంచెం నరికి ఆయన రక్తంతోనే ఆయన చేతే లెటర్ రాయించి సంతకం పెట్టించటం ఇంత దారుణంగా హత్యలు చేసిన సైకోపాత్లను ఎక్కడైనా చూసామా ఏ తండ్రికైనా నీలాంటి కూతురు ఒక్కళ్ళు చాలమ్మా అంటున్న సునీతారెడ్డి సానుభూతి పరులు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రఘురామ కృష్ణరాజు గారు లోకేష్ గారు మహాసేన రాజేష్ గారు లాయర్ రజనీ గారు సిపిఐ నారాయణ గారు కానీ సిపిఎం గఫూర్ గారు కానీ మన తులసిరెడ్డి నారెడ్డి గారు కానీ బట్ we don't share a relationship, we just have the same last name. కొలికపూడి శ్రీనివాసరావు గారు పట్టాభి గారు బొండమ్మ గారు వరలరామయ్య గారు అండ్ సో మెనీ అదర్ పీపుల్ అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను జాడా శ్రావణ్ గారు all of these people who have fought for the cause. Thank you to all of you. My family, my mother, my children who have suffered a lot, my husband who has always been the major source of support. And I want to thank Sharmila who undisputedly supported me from the day one to do what is right, who encouraged me to do what is right. So I want to thank a lot of people. I probably have missed a lot of people. Thank you all. Starting from చలో మేడిగడ్డ బహిరంగ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంతో కేసీఆర్ కి మంచి వచ్చిందని రాష్ట్ర ప్రజల్లో కేసీఆర్ పై ఉన్న విశ్వాసాన్ని చెరిపేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. డ్యాంల విషయంలో మాట్లాడుతున్నారు. అసలు ఇక ఇటువంటి డ్యాంకు ఎప్పుడు ప్రమాదమే జరగలేదా ఈ దేశంలో? అసలు ఎన్ని జరిగినాయి? వందల సందర్భాలు ఉన్నాయి ఇలాంటి. మన రాష్ట్రంలోనే కడెం ప్రాజెక్టు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే తెలంగాణ ప్రాంతంలో కడెం ప్రాజెక్టు కడితే 1958లో మొదటి వరదకే మొత్తం పొట్టు కొట్టుకుపోయింది. 1958 ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు 1958లో మొత్తం కొట్టుకుపోయింది. తర్వాత రిస్టోర్ చేసిండ్రు. 1995లో మళ్ళా కొట్టుకుపోయింది. 2 సార్లు కొట్టుకుపోయింది కడెం ప్రాజెక్టు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో తాలిపేరు వాగు 2 సార్లు కొట్టుకుపోయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇదే వరంగల్ జిల్లాలో
పాలెంవాగు జలయజ్ఞంలో కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞంలో చేపట్టిన పాలెంవాగు అది సర్ప్రైజింగ్లీ ఒకటే డేటు 2 సార్లు కొట్టుకుపోయింది, వరుసగా 2 సంవత్సరాలు కొట్టుకుపోయింది. అదే తేదీ నాడు పాలెంవాగు కొట్టుకుపోయింది. 2 సార్లు పాలెంవాగు కొట్టుకుపోయింది, తాలిపేరు 2 సార్లు కొట్టుకుపోయింది, మన కడెంవాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఇక దేవాదుల ప్రాజెక్టులు అయితే పటాకులు వెళ్ళినాయి పైపులు. దేవాదుల ప్రాజెక్టు టనల్ కూలిపోయి కార్మికులు చనిపోయిన పరిస్థితి, ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా తెగిపోయిన పరిస్థితి, సింగూరు డ్యాములు కొట్టుకుపోయిన పరిస్థితి, మూసి గేట్లు కొట్టుకుపోయినాయి, సాత్నాల హెడ్ రెగ్యులేటర్ కొట్టుకుపోయింది, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రంలోనే పలు సంఘటనలు జరిగినాయి. కానీ మేము అట్లా చేయలే కదా. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? రాష్ట్ర ప్రయోజనాలు, రైతు ప్రయోజనాల కోసం యుద్ధ ప్రాతిపదికన దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేసినాయి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం, రాజకీయం చేసే ప్రయత్నం తప్ప దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయడం లేదు. ఈ విషయాన్ని ఇలా రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళేదో గొప్ప చరిత్ర ఉన్నట్టు. గుజరాత్లో మోర్బీ డ్యామ్ కొట్టుకపోతే 130 మంది చచ్చిపోయింది. ఎక్కడ ముచ్చటెందుకు? మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం కడుతున్న పోలవరం కొట్టుకపోలేదా? ఇవాళకి 5 ఏళ్ళు అయింది పోలవరం కొట్టుకపోయి. కేంద్ర ప్రభుత్వమే డిజైన్ చేసింది, కేంద్ర ప్రభుత్వమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్, ఇదే NDSA వీళ్ళే చేస్తే కొట్టుకపోయి 5 ఏళ్ళైనా దిక్కు దివాన్ లేదు. డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, దాంట్లోని గైడ్ బండ్ కొట్టుకపోయింది, అక్కడ నిర్మించిన కాపర్ డ్యామ్లన్నీ లీకేజీల మయమైపోయినాయి. ఇవాళ 5 ఏళ్ళైంది, 5 ఏళ్ళైనా NDSA రిపోర్ట్ రాలే ఇప్పటికీ. మన మేడిగడ్డకు మాత్రం 2 రోజులకే రిపోర్ట్ ఇచ్చిరబ్బా. 5 ఏళ్ళైనా పోలవరం కొట్టుకపోతేనేమో NDSA రిపోర్ట్ రాదు. మేడిగడ్డ అలా దిగనే లేదు, చూడనే లేదు, నీళ్ళే ఉన్నాయి, 2 రోజులకు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇది ఎంత రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదో అర్థమైతలేదా? ఆ రిపోర్ట్ కూడా మొదలు మీడియాకు పోయింది, తర్వాత గవర్నమెంట్కి వచ్చింది. అంటే వాళ్ళు అప్పుడు హడావిడిగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఏ రకమైన కుట్రతో వ్యవహరించిందో కూడా ఇలా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు దాన్ని ఎట్లా చేయాలో చేయాలి. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. నేను 2022లో ఫ్లడ్స్ వచ్చిన ఇదే గోదావరిలో, ఇక్కడ జర్నలిస్టులకు కూడా తెలుసు మిత్రులకు, 2022లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్లకు, అన్నారం పంప్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయా లేవా? పంప్ హౌస్లు డ్యామేజ్ అయినాయా లేవా? ఆ రోజు ఇదే కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది, ఇక కన్నెపల్లి అయిపోయింది, మొత్తం కాళేశ్వరం మునిగిపోయిందని కూడా సంకల్ గుద్దుకున్నారు వీళ్ళు. ఆ రోజు మేము చెప్పినాం, ఇది ఏజెన్సీ డబ్బులతోనే బాండ్ అగ్రిమెంట్ పీరియడ్ ఉన్నది, వాళ్ళను మెడలు వంచి వాళ్ళతోనే చేపిస్తాం, కొద్ది నెలల్లోనే పూర్తి చేస్తాం, మళ్ళీ నీళ్ళు ఇస్తాం రైతులకన్నాం. 3 నెలలు 4 నెలల లోపలనే రిపేర్ చేయించినాం, నీళ్ళు ఇచ్చి చూపించినాం. మేము మీరు ఆ స్ఫూర్తిని చూపియండి, మీరు కూడా రిపేర్ చేయించండి, జరుగుతాయి సంఘటనలు. దాని మీద విచారణ చేయమని అసెంబ్లీలో చెప్పినాయి కదా నేను. మా పార్టీ తరఫున మేము అసెంబ్లీలో మేమే డిమాండ్ చేసినాం, విచారణ చేయండి, తప్పు చేసిన వాళ్ళ మీద శిక్షించండి, కానీ రైతులకు ఇబ్బంది కలగద్దు, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పునరుద్ధరించండి అని చెప్పినాం. గా పని చేయమని మీ మీద ఒత్తిడి పెంచడం కోసమే ఇవాళ మా మేడిగడ్డ యాత్ర. హైదరాబాద్ లోని నాంపల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సినీ నటుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ మాట్లాడుతూ నాటుకోడి పులుసు, రాగి సంకటి విందు వినోదాలు చేసి కేటీఆర్ ని కాక పుట్టిన నటి రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బండ్ల గణేష్ రేవంత్ రెడ్డి సీఎం అవగానే బీఎస్ఆర్ నేతలకు కేసుల భయం పట్టుకుందని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నుంచి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవినీతికి పాల్పడి అడ్డంగా దోచుకున్నారని బండ్ల గణేష్ ఆరోపించారు. అందరి లెక్కలు సీఎం రేవంత్ రెడ్డి తెలుస్తారని అన్నారు. కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారిని కష్టపడి కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ప్రజా సమస్యను తన సమస్యగా చేసుకొని 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఏ వారసత్వం లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ చరిత్ర లేకుండా ఒక రైతు బిడ్డలా పుట్టి కొండారెడ్డిపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా 1 మ్యాన్ షో, ఒకటే పోరాట యోధుడిగా తన రాజకీయ ప్రయత్నించి మీరు పెట్టిన చిత్రహింసలు, మీరు పెట్టిన మానసిక క్షోభ, మీరు పెట్టిన ఆఖరికి తన కన్న కూతురు పెళ్లికప్పుడు కూడా మీరు పెట్టి జైల్లో పెట్టి మీరు పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయి 6 గ్యారంటీలను ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన, నీతివంతమైన పరిపాలన, నిజాయితీ గల పరిపాలన అందరికీ అందిస్తూ ఈరోజు
భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది, నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినట్టే 2.5 నెలలు 3 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో. తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారి చుట్టూ ఏముంటుందంటే మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ విపరీతంగా ఇగో ఉంటుంది. ఆ ఇగో తెంచుకోవాలంటే కొంచెం కష్టం. ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్ స్టార్గా ఉండేవాడు. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారని పక్కన జనం అందరూ ఆయన్ని. తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు, షోలో కొట్టాడు, అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు. ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు వెలుగుతున్నా కానీ రాజేష్ ఖన్నా ఏమనుకున్నాడు, నేనే సూపర్ స్టార్ని బాధ ఉండేవాడు. ఒక 10 ఏళ్ల తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తలేరంటే, సార్ మీరు 10 ఏళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్, అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తిన్నాడు. అట్లా ఇప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు. నేను కేసీఆర్ గారు అబ్బాయిని, తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ మేము సెంటిమెంట్ని మేమే కదా రగిలించుకొని మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా, మాదే కదా, నా దగ్గర రావట్లేదండి, నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారేంది, నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారేంది, నాకు దూరం అయిపోతున్నారేంది, మానసిక శోభ. పగోడుకు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు, పగోడుకు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నా. ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు. నా అనుకున్న వాళ్ళు, నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళు అందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్లిళ్ళు చేసుకొని. నీదంటూ ఎవడూ లేడు, నీకు చెప్పుకోవడానికి లేదు, నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టరు. టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడితే మేము ఆశ్రయాలంటే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు. హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు. మీరు దేనికి, మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు, దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక 300-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం, వాళ్ళని తిట్టేయటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టేయటం, కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం, కాంగ్రెస్ తప్పులు. మీ దగ్గర మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో 1, 2, 3, 5వ స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనేవాడిని పట్టుకుంటేనే 1000 కోట్లు 2000 కోట్లు దొరికినాయి. ఆయన ఏంది ఆయన ఆఫీసర్ పేరు ఏంది, మన ఔటర్ రింగ్ రోడ్డు మన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు. తాడేపల్లిగూడెంలో జెండా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు. విధ్వంసంతో మొదలైన రాజక పాలనకు స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నా ముందర మిమ్మల్ని చూస్తా ఉంటే కొండనైనా బద్దలు చేస్తామనే ధైర్యం ఇచ్చినటువంటి తెలుగుదేశం జనసేన సైనికులందరికీ అభినందనలు, శుభాభినందనలు. తెలుగు జన విజయకేతనం జెండా సభ ఇది. ఈ రోజు 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 తాడేపల్లిగూడెం చరిత్ర తిరగరాసే రోజు ఈ రోజని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని తమ్ముళ్ళు మనం ఇక్కడ మహాడుకునింది బయట కూడా చూపించాలి. నాకు ఎదురుగా ఉండే అందరూ మీ జెండాలు దించాలి.
తెలుగుదేశం జనసేన జెండాలు దించి మీటింగ్ అవుతానే మళ్ళా ఎగరేద్దాం. కొంచెం దించండి, లేకుంటే మడిచిపెట్టుకోండి. బ్యానర్ కూడా తమ్ముడు, బ్యానర్ కూడా భీమవరం బ్యానర్ కూడా నువ్వు సంసిద్ధం నాకు తెలుసు. బ్యానర్ కూడా దించండి దయచేసి. క్రమశిక్షణ కలిగిన మా తమ్ముళ్ళు, యువత మనం పోరాడవలసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు, దొంగల పైన పోరాడుతున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని కొప్పునూరు గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జులకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతో టీడీపీ కార్యకర్తలే ధ్వంసం చేశారని ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీనివాస శర్మ, మున్సిపల్ చైర్మన్ మాచర్ల చిన్నయేసోబు, మాజీ చైర్మన్లు తురక కిషోర్, బోయి రఘురామిరెడ్డి, 8వ వార్డ్ కౌన్సిలర్ మంద సంతోష్ రావు, కౌన్సిలర్ కరీముల్లా, కొమ్మారెడ్డి, చలమారెడ్డి, కుర్రి సాయి, మార్కొండారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరి నరసింహారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రకంగా చేసినటువంటి గూండాలను పోలీసు వారు కఠినంగా శిక్షించాలని ఈ ప్రజా ముఖంగా కోరుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్. మైనార్టీ నాయకులు కౌన్సిలర్ షేక్ సుభాన్ గారు మనసుగా కోరుతున్నాం. మరి కొప్పూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం పలగొట్టడం జరిగింది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ దైవంగా మేము కొలిసే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నైటు దుండగులు పగలగొట్టడం జరిగింది. మరి గత 2009 నుంచి 2021-22 దాకా కూడా ప్రశాంతంగా ఉన్న మన మాచర్ల నియోజకవర్గంలో మరి 2004 హత్యలు 7 హత్యలు చేసిన నిందితుడిని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. పట్టణాలలో, గ్రామాలలో, వార్డులలో జనాలకి మద్యం తాపించి కులాల వల్ల, అన్నదమ్ముల వల్ల, కులాల వల్ల చిచ్చులు పెట్టి గొడవలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలారా మీరందరూ కూడా గమనించండి. మన నాయకుడు ఎన్ని గొడవలు జరిగినా కానీ మరి రామకృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు ఏ నాయకుడు కూడా కార్యకర్తలు పిలిచి మరి ఇట్లా చేయండి కూడా మా నాయకుడు చెప్పలా. మీరు అక్రమాలు చేస్తున్నారు, మేము అన్ని చూస్తూనే ఉన్నాం. మీ అందరికీ బుద్ధి చెప్పే రోజులు తరుణం ఆసనమైంది. కబర్దార్ మీరందరూ కూడా. మాచర్ల నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబం అంటే ఒక నమ్మకం, ఒక భరోసా. మరి వాళ్ళ కుటుంబం అంటే మరి తగాదలైతే, గొడవలైతే ఊళ్ళో నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏడ నాయకుల పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి 2009లో నువ్వు ఓడిపోయి 12 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ ఉన్నానంటే నిన్ను జనాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు తగాదలు పట్టకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని కోరుకుంటాను. నా నాయకులు సైగ చేస్తే నీ అడ్రస్ ఎవరైనా కానీ వైఎస్ఆర్ జోలు కానీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానీ, వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకి ఎవరైనా కానీ అడ్డం తగిలితే ఎలా ఉంటుందో ఈ సందర్భంగా వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మనందరం కూడా ఈ ధర్నా కార్యక్రమం గట్టిగా చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి కారపూర్ మండల పరిషత్ అధ్యక్షుడు బొబ్బుల అల్లయ్య గారు మాట్లాడుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు 13వ వార్డులో స్వామిదాస్ మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. భగత్ సింగ్ నగర్ కాలనీలో పర్యటించిన ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ పేద ప్రజల పక్షపాతిగా ఉన్న జగనే మళ్లీ కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలు అన్నారు. ఇన్ఛార్జి స్వామిదాస్ పొత్తులతో వస్తున్న ప్రతిపక్షాలను ప్రజలు విస్మరించుకుంటున్నారని తెలిపారు. పేద ప్రజలకు సీఎం జగన్ అండగా ఉన్నారని తిరువూరు వైసీపీ ఇన్ఛార్జి తెలిపారు. తిరువూరు ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా నేనుంటానని ఇన్ఛార్జి స్వామిదాస్ హామీనిచ్చారు. సంక్షేమం అభివృద్ధి పథకాలే వైసీపీని గెలిపిస్తాయన్న వైసీపీ తిరువూరు వైసీపీ ఇన్ఛార్జి స్వామిదాస్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎంపీగా నేను కేసీఆర్ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఒక ప్లాన్ చేసి ఈ తెలంగాణకి ఎంట్రన్స్ తిరువూరు అంటే మన ఈ తిరువూరుని చూస్తే వచ్చిన వాళ్ళు ఆంధ్రాన్ని చూసి అదిరిపోవాలన్నమాట. అంత డెవలప్మెంట్ మనం తీసుకొద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మనకి చేయూతనిస్తాడు. నేను చెప్పింది వింటారు. నేను ప్రజల కోసం బతికే మనిషిని తెలుసుగా. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ చూస్తున్నారు. మీరు స్థానికుడిని. మీ అందరికి కూడా మీరు ఎన్నిసార్లు వచ్చారు నా దగ్గరికి? ఏ అవసరం వచ్చినా అందుకున్నాను లేదా, ఆదుకున్నాను లేదా? అది పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరుగుతున్న రా కదిలిరా సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తన అనుచరులతో కలిసి దాచేపల్లికి బయలుదేరిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీనారాయణాయ నమః. ఓం కృష్ణవారసి నారాయణ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోదావరి శ్రీవాసాయ నమః. ఓం భూతవాసాయ నమః. ఓం భూతవంశవర్జితాయ నమః. ఓం కాలతీతాయ నమః. ఓం కాల నా సమయన్న కొంచెం లెఫ్ట్ రైట్ ఇది సమయన్న కొద్దిగా అటు వెళ్ళి తిరుగు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి సీఎం అవ్వగానే బీఎస్ఆర్ నేతలకు కేసుల భయం పుట్టుకుందని అన్నారు బండ్ల గణేష్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు 13వ వార్డులో స్వామిదాస్ మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సభ్యులు అనుచరులతో సహా టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎదురొచ్చు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.